నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మెత్తగా ఉన్న అన్నం పెట్టడం, చేతులు కడిగిన నీళ్లు సాంబార్లో పోయడం వంటి అపరిశుభ్రమైన పనులు చేస్తున్నారని వాపోయారు. ఇదేంటని అడిగితే రెండోసారి అన్నం పెట్టడం లేదన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత అధికారులు కోరారు. 6 నెలల నుంచి ఇక్కడ విధులలో చేరినాను. వచ్చిన కానించి గమనించింది ఏంటంటే మధ్యాహ్న భోజనంలో నాణ్యత చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన కానించి ఈ మధ్యాహ్న భోజన ఏజెన్సీ వాళ్ళకు చెప్తూనే ఉన్నాం, ఇలా నాణ్యత ఉంటుంది, ఇలా ప్రమాణాలు పాటించాలి, లేని ఎడల పిల్లలకు సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొంతమంది వాంతులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో చేయటం అవన్నీ నేను కొన్ని సరి చేసిన, కానీ ఏం చేసినా కానీ ఎంత చేసినా కానీ వాళ్ళు ఏమాత్రం మారలేదు. మనకు పేరెంట్స్ మీటింగ్ పెట్టినాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళు కూడా అందరు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చెప్పిండు. సార్ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం గురించి సుమారుగా ఒక 4-5 సంవత్సరాలుగా ఇదే విషయం సార్. నిన్న మొన్న కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు క్లాసులు మిస్ అవుతున్నాయి. మేము భోజనాలు పిల్లలు తినకుంటే ఇక్కడికి వచ్చేస్తారు. మధ్యాహ్నం టైంలో బాగా ఆకలి అవుతుంది. వాళ్ళు వంటలు సరిగా చేయకపోవడం వల్ల మొత్తం తీసుకుపోయి పడేస్తారు. ఈ విషయం మీద వాళ్ళని గతంలో 4-5 సార్లు కూడా మేము హెచ్చరించడం జరిగింది. మీరు మారండి అమ్మా, పిల్లలకు మంచిగా పెట్టండి అని. వాళ్ళు మారట్లేదు. మేము అడిగితే మీరు అన్నం గతి లేక ఇక్కడికి పంపిస్తారు అని చెప్పేసి మమ్మల్ని కూడా తిట్టడం జరుగుతుంది.